చూడండి కంపెనీ బయట. మా కంపెనీ కొత్తదన్నమాట, ఇంకా పవర్ కూడా రాలేదు. మా కంపెనీకి వస్తుంది తొందరలోనే. అలాగే మా కంపెనీకి వేకెన్సీస్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను చెప్తాను అప్డేట్. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. వైజాగ్లోనే ఇంటర్వ్యూ అవుతుంది మ్యాక్సిమం, వైజాగ్లో కానీ చెన్నైలో కానీ. మంచి కంపెనీ, ఓన్లీ వర్క్షాపే. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళి పని చేయవలసిన ఇబ్బంది లేదు. చూసారుగా, ఇగో చూడండి, పెద్ద వర్క్షాప్ అనమాట. 2 వర్క్షాప్లు ఉన్నాయి, ఇది ఒకటి, ఇంకొకటి వేరే దగ్గర ఉంది. చూసారుగా, ఈరోజు క్లైమేట్ ఎంత మారిపోయిందంటే మరి ఇంకా కువైట్లో చాలా రేర్ అనమాట. సంవత్సరానికి మ్యాక్సిమం 1 time 2 times మాత్రమే వర్షం పడుతుంది. అది ఈరోజు పడటం చాలా బాగుంది. నాకైతే వీడియో చేయడానికనే కాదు, చాలా అంటే చాలా బాగుంది. ఇగో ఈ జాబ్ మొన్న ఇక్కడ పెట్టాము ఎక్స్రే కోసమని, చూడటానికి వచ్చాను. మా ఫోర్మెన్ చూసిరా అన్నాడు, అందుకని. చూసారుగా, ఇక్కడ వర్క్షాప్లు చూపిస్తాను చూడండి. చాలా లాంగ్లో ఉంటాయి అన్నమాట, చాలా లాంగ్లో. ఇదంతా కొత్త ఏరియా అన్నమాట. ఇదంతా కూడా సింగిల్ అన్నిటికీ ఇంకా పవర్ అనేది రాలేదు. పవర్ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు అనేవి పెరుగుతాయి అన్నమాట. చూసారుగా, ఇదంతా కూడా. అందుకే ఫ్రెండ్స్, హాయ్, అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూసారుగా మా కంపెనీ. మరొకసారి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరెన్నో మంచి అప్డేట్ అనేది ఇస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి పవర్ కేబుల్ కనిపిస్తున్నాయి కదా, పెద్ద హెవీ లైన్స్. ఈ లైన్స్ ఉంటాయి కానీ మనకి వాటి నుంచి అయితే డైరెక్ట్ పవర్ అనేది తీసుకోవడానికి అలౌడ్ లేదనమాట. ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని బట్టి ఫాలో అవ్వాలి. సేమ్ మన ఇండియాలోలాగే. అన్న పవర్ వేగం దొరుకుతుంది కదన్నా గల్ఫ్లో దేశాల్లో, అది ఇది అంటే అలా దొరకదు. ఇక్కడ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట. గవర్నమెంట్ మన ఇండియాలాగే సేమ్ ఫాలో అవుతుంది ఇక్కడ కూడా. ఇక్కడలాగే ఇండియాలాగే జోగడ పట్టీలు కూడా ఇక్కడ ఉంటాయి, ఉండవని ఏం లేదు. అందుకోసం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, జాబ్స్ కోసం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇండియాలోనే జాబ్ చేయాలని ఏం లేదు కదా, గల్ఫ్కి రావాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా అయితే గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి చాలా బాగుంటుంది. వర్కర్కి అయితే మంచి అవకాశాలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.